రాజ్యలక్ష్మి నీరకడతో వెచ్చి చూచెను సభ, కాణి భోగ సాగరంలో రాజు దూలిపోయెను గాథ. వంశం క్షయమాయనే శూన్యమాయ సింహాసనం, ధర్మం మురిపోయే కాలం చేసే శాసనం. గురుకుల దీపం మారిపోయే, వంశం ఆగిపోయే. కురువంశ జ్యోతి అరిపోయే, సింహాసనం శూన్యమయనా. నా మాట పాలించు, ఈ వంశాన్ని కాపాడు. ఆకాశం చినబడ్డలు నా ప్రతిజ్ఞ నిలిచే ఉంటుంది. బ్రహ్మచర్యమే నా శ్వాస, రాజ్యం నాకు వద్దను. వ్యాస మహర్షి తేజసు చూచి అంబిక కనులు మూసేనుగా. ఆ జన్మందుడు ధృతరాష్ట్రుడు అయ్యెను కురువంశ దీపం ఆయెను. సత్యవటి ఆశ అంబలిక పాళు మారో అధ్యయ మొదలాయేను. విధి విలాసం రాజధర్మ సంకెళ్లలో వంశం నిలప అవానం. అంతఃపురి వెలుగులో అరుదెంచెను తపోగ్ని జ్వాల. ఆజ్య పుష్టితో ప్రజ్వరిల్లెను కురువంశ భాగ్యరేఖ. దివ్య తేజోమూర్తిని చూసి అదిరెను అంతరంగం. విధేయత భయంతో కలిసిన వేళ గర్భాన మొగ్గ తొడిగెను. భయానక గర్భం జననం అంధతమసమే, జననం విధి శాసనమే. 10,000 ఏనుగుల బలం, దృష్టి లేని రాజ్యపాలనం. అయోగ్యమై సింహాసనం, కురువంశం ఎదురు చూసెను. మరో రాజుకై యోగ్యుడైనా రాజకుల భయంలో దాసి శ్రద్ధ పెరిగే. సింహాసనం కోరకు ధర్మాంకురం మొలిచే. ఆ దాసి గర్భమున ధర్మదేవుడే జన్మించే. కురువంశనికి సాహిదారి చూపేను వేదురుడు. ధర్మదేవుడే జన్మించే. తపోధన మండవ్యుడు నేను, అవమానమంత నాసుల గ్రహణ బాధయై. ధర్మక్షేత్రన ఆధర్మం చేరి నిండ మొలిచిపోయే. యమలోకం చేరి ధమ్మరాజు గదము చూసినాను. బాల్య చాపల్యపు చిన్న పాపమే నా ఇసుల దాహం. బాలునికి తెలియని కర్మకు ఎంత ఘోర శిక్ష ఇది. కాలం మెచ్చిన న్యాయమైది, ఇది అధర్మ శాసనం. As a result of this curse, Yamraj had to take birth in the Kuru dynasty as Vidhur, the son of Ambika's maid.